తొలి ఏకాదశి విశిష్టత, చాతుర్మాస్య వ్రతం ఎందుకు చేస్తారు? హిందువులకు తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనది. మనం ఈసారి తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశిని జూలై మాసం 6న ఆదివారం జరుపుకోబోతున్నాము. ఈ రోజున విష్ణు భగవానుడు శేషతల్పం మీద యోగ నిద్రలోకి వెళ్ళి మరలా 4 నెలల తర్వాత అంటే కార్తీక మాసం ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలం అంటారు. అందుకే విష్ణు భగవానుడి అనుగ్రహం కోసం చాలామంది చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. చాతుర్మాస్య వ్రతం అంటే ఈ 4 నెలల పాటు ఏదైనా తమకు నచ్చిన ఫలం కానీ పదార్థం కానీ వదిలిపెడితే మనకు నచ్చింది లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఈ సమయంలో చేసే వ్రతాలు, పూజలు కూడా రెట్టింపు శుభ ఫలితాలను ఇస్తాయంటారు. తొలి ఏకాదశి నుంచి విష్ణు భగవానుడు పాతాళంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి అక్కడే 4 నెలల పాటు ఉండి సేవలో స్వీకరించి ఆయనను అనుగ్రహిస్తాడని కూడా మరికొన్ని పురాణ కథనాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈసారి మనం తొలి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసంతో పాటు అనేక మంది సత్యనారాయణ వ్రతాలు కూడా ఆచరిస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ, పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే ఆ దేవదేవుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా తొలి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాదిలో వచ్చే 24 ఉపవాసాలు చేసినంత పుణ్యం కూడా మనకు వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.